నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 17వ తేదీన జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా స్థానిక రైల్వే రోడ్డులో గల రీడింగ్ రూమ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు నాయకులు దేవరకొండ శ్రీను, డాక్టర్ ప్రభాకర్ నాయుడు, కాపు కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కాపులు ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని తెలిపారు. కాపు ప్రజలకు తామంతా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు సమ్మన వెంకట సుబ్బయ్య, సాధు శ్రీధర్, తోకల వెంకటేశ్వర్లు, పసుపులేటి బాబురావు, రామిశెట్టి కిషోర్, దామిశెట్టి పూర్ణయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన కావలి చెరువు సమీపన కావలిలో కాపుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం, అందరం కూడా కలిసి దానికి పెద్దలు ప్రభాకర్ నాయుడు గారు కూడా సహకరించడం, ఇక కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాపు పెద్దలు, మహిళలు, పిల్లలు కూడా అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. అందరూ కూడా పార్టీలకు అతీతంగా హాజరై ఇది కాపుల ఐక్యత చాటడానికి ఒక ప్రతిబింబంలాగా అందరూ కూడా ఏకమవడం చాలా ఆనందదగ్గ విషయం. అందువలన హాజరైన ప్రతి కాపు సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మా సంతోషానికి అంతులేదు. 17-12 డిసెంబర్ ఆదివారం నాడు జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళన సమావేశానికి కాపు సోదరులందరూ, సోదరీమణులందరూ, బాలబాలికలు, పెద్దలు, పిన్నలు ఎవరు తారతమ్యం లేకుండా అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా సాగించారు. నాకు నూతన ఉత్సాహం కలిగించారు. 86 ఏంటి ఇప్పుడు. మరీ వాళ్ళతో కలిసి కాపు సోదరుల అభివృద్ధికి, సంక్షేమానికి ఇంకా కృషి చేయాలి నా జీవితకాలం ఉన్నంత వరకు అనేంత ఊపును నాకు ఇచ్చారు వాళ్ళంతా. నా ఎప్పుడు సహాయ సహకారాలు వాళ్ళకి ఉంటాయి, నా గైడెన్స్ ఉంటుంది. ముఖ్యంగా దేవరకొండ శ్రీను, శ్రీధర్, మన తోకల వెంకటేశ్వర్లు గారు, బాబురావు గారు, ఇంకా ఈ సూత్రధారి సమ్మన వెంకట సుబ్బయ్య, మూల సూత్రధారి బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారు, పేరు పేరుగా నేను ఎవరైనా మర్చిపోయితే ఇదో నాకు చాలా సన్నిహితుడు బచ్చు ప్రసాదరావు, మాకు బంధువు కూడా అవుతాడు. అందరూ బంధువులేలే, కాపు బంధువులు, మేమంతా కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబ సభ్యులు. కాబట్టి మాకు ఎలాంటి తారతమ్యాలు, వ్యత్యాసాలు లేవు. మేము ఇక మీదట తీసుకోబోయే ఏ నిర్ణయాలైనా మేమందరూ కలిసి సమిష్టిగా తీసుకొని మా కాపు సంక్షేమ సంఘానికి అభివృద్ధికి తోడ్పడతాము. మేము ఒక ఆదర్శప్రాయంగా భవిష్యత్తులో మా కాపు జనాలకు నిలబడతామని మీ సభామూలకంగా మీ పత్రికా విలేకరులందరికీ తెలియజేస్తున్నాను.